ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు రెహమాన్ గారు ఉన్నారు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఒక చిన్న అపాయింట్మెంట్ మీ జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరు ఎందుకు కాదంటారు? సో ఆయన అదే అంటున్నారు, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అపాయింట్మెంట్ మీ లైఫ్ ని మారుస్తుంది అని అంటున్నారు. మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అంటున్నారు, ఆ టర్మ్ కూడా. సో ఏ శాస్త్రాలని బేస్ చేసుకుని సజెషన్స్? ఇక్కడ మనకి సంఘంలో చాలా మంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారండి. ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలవడం వల్ల మీకు ఉపయోగం లేదు. చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా మీకు ఉపయోగం లేదు. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజీ లింక్డ్ సబ్జెక్ట్స్ అండి. ఆస్ట్రాలజీలో ఏ ఏ ఏ రాశి, ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశులు ఎలా ఉన్నాయి చూసుకుంటూ దానిలో ఏది బలంగా ఉంది, ఏది వీక్గా ఉందో చూసుకొని అలానే న్యూమరాలజీ ప్రకారం ఏదైతే వీక్గా ఉందో దాన్ని మనం పవర్ఫుల్ చేసుకోవచ్చు, క్వశ్చన్ని బట్టి చేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూస్తానండి. చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందండి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు వెళ్ళినా ఉపయోగం లేదు అనుకుంటారు. అలా ఏం అనుకోక్కర్లేండి. చెయ్యి చూస్తాను, అద్భుతమైన విషయాలను చెప్తాను. చెయ్యి ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతమంది అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్తో మేము పెళ్లి చేసుకోమని చెప్పి డిసైడ్ అయిన అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించి ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకు కూడా నేనే పేర్లు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడికక్కడ ఏ మనిషి అయినా ఏదైనా ఒక పని చేసే ముందు అసలు ఎవరినైనా ఒకళ్ళని ఎంక్వైరీ చేసి ఆ పని చేస్తే బాగుంటుందని నేను అంటానండి. నన్ను డైరెక్ట్ కలవద్దు. ఈ వీడియో చూసి అబ్బాయి ఈయనేదో తోపని కలవద్దు. ఎవరికైనా మంచి జరిగిందా లేదా కనుక్కోండి. కనుక్కొని అప్పుడు వచ్చి నన్ను కలవండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తానండి. ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే దమ్ము ఉండాలండి. దమ్ము ఉంటే సబ్జెక్ట్లో ఎలా అయినా మాట్లాడటానికి వీలవుతుందండి. నేను ఇక్కడ ఏదో ఒక శాస్త్రం ప్రకారం ఏ పెడతాను, బి పెడతాను అంటల్లా. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇన్ని విధాలా చూసి మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బేసికల్లీ ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మ్యారేజ్ చాలా లేట్ అవుతుంది సార్. అంటే ఆలోచనలు మారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదని కొంతమంది అంటున్నారు, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే ఏదో దోషాలు ఉండి జాతక దోషాల వల్ల అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, రాహుకేతువుల దోషం వల్ల అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇలా రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి, కానీ సమస్య మాత్రం పెళ్ళి అవ్వకపోవడం. 30 ఏళ్ళు దాటినా ఆడవాళ్ళకు కూడా 30 ఏళ్ళు దాటినా పెళ్ళి అవ్వట్లేదు. సో దీనికి ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా సొల్యూషన్ మీరేం చెప్తారు? ఇక్కడ ఏంటంటే నాన్న, నువ్వన్న రాహుకేతు దోషం మెయిన్ రీజన్. అది బాగా దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఈ 18వ నంబరు మ్యాక్సిమం వివాహ విషయంలో ఇబ్బంది పెడుతుంది. వివాహం అయింది అనుకో, ఒకవేళ అబ్బో ఆ డ్రామా అసలు తట్టుకోలేరు. అది పెద్ద డ్రామా, రోజు కోర్టుల చుట్టూ తిరిగే డ్రామా. ఈ 18వ నంబర్ అంటే ఎక్కడైనా ఏమి ఇబ్బంది అవుతుందంటే, నీకు ఎక్కడ జాతక చక్రంలో అన్నా ఇబ్బంది రావాలి, లేదా పేర్లు అన్నా ఇబ్బంది. ఏమీ లేకపోతే సవ్యంగానే జరిగిపోయింది కదయ్యా. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఏ గుంటలు లేకపోతే సవ్యంగా వెళ్ళిపోతావు కదా. ఎవరైనా అడ్డం వస్తేనే కదా యాక్సిడెంట్ అయ్యేది, ఏదైనా గుంట వస్తేనే కదా యాక్సిడెంట్ అయ్యేది, లేకపోతే అవ్వదు కదా. మామూలుగానే జరిగిపోతుంది. అంటే ఏదన్నా జరుగుతుందంటే ఏదో ఇబ్బంది ఉన్నదని. మన అబ్బాయి ఏమో అమెరికాలో జాబ్ చేయాలి, అక్కడ నెలకు 5 లక్షల రూపాయలు జీతం రావాలి. మన అబ్బాయికి 42 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కాలేదు. అయ్యిద్దులే అంటే అట్లా ఉంటే ఎంతవరకు? ఏమో ఎవరినైనా కలిసి, ఏమండి ఇలా 42 ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి కాలేదు, మామూలుగా అయితే అవ్వాలి కదా, అవ్వలేదు అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే కదా అవ్వలేదు అని కనుక్కుంటే అతను ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడు. ఒకవేళ కనుక్కుంటే అవ్వలేదు అనుకుందాం, ఇప్పుడు అవ్వలేదుగా, అప్పుడు అవ్వలేదు, తీసేయి, దానివల్ల నీకు పోయిందేమీ లేదు. ఒకవేళ అయ్యిందనుకో, వంశాలు నిలబడిపోవాలా, సక్సెస్ అయిందా లేదా, సరే అది అమ్మో ఫీజు పోయిద్దేమో అని అంటే, సరే ఫీజు పోయింది సార్, పెళ్ళి అవ్వలేదండి, అయినా కానీ దానికన్నా సరే పోతే నాకు దానివల్ల నీకు వచ్చే ఈ 5 లక్షల్లో నీకు పోయిందేమీ లేదు, లక్కీగా పెళ్ళి అయింది అనుకో, అదృష్టమే కదా. నా దగ్గరికి ఒక అమ్మ కూతురు, ఆమెకి 40 ఏళ్ళండి, నా దగ్గరికి వచ్చారు. శనివారం రోజు వచ్చారు. వచ్చి ఇలా మా అమ్మాయికి పెళ్లి కావట్లేదండి అని చెప్పంటే, అలా చూడంగానే అమ్మాయికి నా దగ్గరికి రాకపోయినా అమ్మాయికి ఇప్పుడు పెళ్లి టైం. నా దగ్గరికి రాకపోయినా జ్యోతిష్యం ప్రకారం ఈ అమ్మాయికి వెంటనే పెళ్ళి అయిపోయిద్దమ్మా. ఏంటి వెంటనే? ఇప్పుడు దాకా 40 ఏళ్ళు అయినా పెళ్ళి అవ్వాలి, వెంటనే పెళ్ళి అయిపోయిద్దమ్మా. ఇదే చెబుతాను నేనైతే ఓపెన్గా. అమ్మ నా దగ్గర వచ్చినా రాకపోయినా అయిపోయిద్దమ్మా, ఇప్పుడు టైం వచ్చేసింది. సరే వచ్చారు కాబట్టి ఈ చిన్న ఎవరికైనా వికలాంగులకి కొంచెం అన్నం పెట్టండి అమ్మా,
అని చెప్పాను. నేను చేసే రెమెడీస్ అన్నీ అండి మ్యాక్సిమం 100 రూపాయల లోపు ఉంటుంది. ఏంటండి మ్యాక్సిమం వేసుకుంటే 100 రూపాయల లోపే. అన్నం అంటే ఎంత అయితే 50 రూపాయలు అయితే 60 రూపాయలు అవుతుంది కదా. లేదంటే 2 గుడ్లు చెప్తానండి, అది ఎంత అయితే 10 రూపాయలు అవుతుంది అనుకుంటా. లేదంటే పాల ప్యాకెట్ చెబుతానండి, అది ఎంత అండి 20 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. ఏమైనా కానీ 100 అయితే దాటి నేను. ఎందుకంటే పాపం వాళ్ళు అసలే ప్రాబ్లమ్స్లో వస్తారండి. మళ్ళీ ప్రాబ్లమ్స్లో వచ్చిన వాళ్ళకి నేను ఇంకో ప్రాబ్లం అవ్వకూడదు అనేది నా మెంటాలిటీ. ఎందుకంటే నా వయసు 60 ఏళ్ళు చూడంగానే అర్థమైంది. ఒక తాతయ్య వయసులో ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచి అయినా బాగుండాలి అనేటువంటి ఒక ఆ వయసు పెరిగే కొద్దికి ఆ థాట్స్ వస్తాయండి. మన వల్ల ఎదురు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఏమన్నా జరిగితే మంచి జరగాలి అని. సరే రెమెడీ చెప్పాను. వెళ్ళి నెక్స్ట్ సాటర్డేకి ఇప్పుడు అదేంది కాగితం కవర్లు కదా సార్, ఇప్పుడు అన్నీ కాగితం కవర్లు తీసుకొని వస్తున్నారు. ఏందా వీళ్ళు పాపం పోయిన వారం వచ్చారు కదా, పోయిన వారం అంటే గుర్తుంటారు కదా, ఇదేంది మళ్ళీ ఈ వారం వస్తున్నారు, మొన్నే చెప్పా కదా అనుకుంటాం కదా. అనుకుని తీసుకొచ్చి టేబుల్ మీద బట్టలు పెట్టారు. ఏంటమ్మా అంటే పెళ్లి కుదిరిపోయిందండి మా అమ్మాయికి, మీకు బట్టలు తెచ్చానండి. ఇలా కొన్ని వందల వేల మందికి అండి. అమెరికాలో 5 లక్షల ఉద్యోగం అనే ఎగ్జాంపుల్ మాట ముందు ఎందుకు చెబుతాను తెలుసా, అలా అమెరికాలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయినాయి. ఇలా ఫారెన్లో ఉండి చేసుకోలేను. ఇలా ఎంతమందికి జరిగినాయి అంటే అంతమందికి జరిగినాయి. ఫస్ట్ దానికి నేనేమంటానంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళ అదృష్టం. వాళ్ళకి రాసిన బ్రహ్మరాతలో నన్ను కలిసినాక వీళ్ళకి పెళ్ళి అవ్వాలని ఒకవేళ రాసి ఉందేమో, అందువల్లే అలా జరిగిందేమో. దాన్ని కూడా నేను నా మీద ఏం పెట్టుకోవట్లేదండి, నేనేదో తోపని ముందు నుంచి చెప్పడంలా అలా జరిగినాయి. సో మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి. పోతే ఫీజు పోయిద్ది. నేను వస్తే నీకు సక్సెస్ అయిపోద్దని నేనేమంటున్నా, పోతే ఫీజు పోయిద్ది. సక్సెస్ అయితే ఫ్యామిలీ నిలబడిపోతాయి కదా. అందుకని ఒక ప్రయత్నం చేయండి. చాలామందిని మీరు చూడండి, అన్ని హాస్పిటల్స్ తిప్పామండి, తగ్గలేదు. మా ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక ఇంజక్షన్ చేశాడండి, దెబ్బ తగ్గిపోయింది అంటారు. ఎందుకో తెలుసా, పోయిన జన్మలో వాడికి వీడికి ఏదో 100 రూపాయలు రుణం ఉండి ఉంటుంది. ఇన్ని హాస్పిటల్లో వేలు కట్టినా రుణం తీరలా. ఆర్ఎంపీ డాక్టర్కి 100 రూపాయలు రుణం కట్టేయగానే లటక్కని తగ్గిపోయింది. ఇదంతా రుణానుబంధం, దీన్నే టెలిపతి అని కూడా అంటారు. సో అలా కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఎన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వకపోతే ఒక ప్రయత్నం నా వైపు కూడా చేయండి, మీకు మంచి సక్సెస్ చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.